హలో ఫ్రెండ్స్, నేను మీ సైదులు ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం అయితే ఉప్పల్ బగాయత్ ఫేజ్ 2 అంటే శిల్పారామం ఉంది కదా, మినీ శిల్పారామం సైడ్ ఉన్నాం. ఇప్పుడు ఉప్పల్ బగాయత్ మినీ శిల్పారామం వైపు మొత్తం ఎలా ఉంది, ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. సో ముగ్గులతో స్వాగతం పలుకుతుంది మీకు శిల్పారామం. చూశారు కదా, మినీ శిల్పారామంకి ఎవరెవరు వచ్చారు, ఏంటి, వస్తే ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. 40 రూపీస్ ఏమో టికెట్ ఉన్నట్టుంది దీనికి. ఆ, చిన్నపిల్లలు ఆడుకునే అవన్నీ కూడా ఉన్నాయి. దీని శిల్పారామం ఎదురుగానే 2 వీలర్ డ్రైవింగ్ ఉంటుంది. ఇగో చిన్న స్కూటీల మీద నేర్పిస్తారు. ఆ చిన్న స్కూటీలు ఉన్నాయి కదా, చిన్న స్కూటీల మీద నేర్పిస్తారు. ఆ తర్వాత నేర్చుకున్నాక కొంచెం మామూలు స్కూటీ అయితే ఇవ్వడం జరుగుతుంటుంది. 4000 అట డ్రైవింగ్. సైకిల్ రాకుండా నేర్పిస్తారని. ఇది ఇక్కడ చాలా ఫేమస్. చాలా మంది క్రౌడ్ అయితే ఉంటారు. లేడీస్ చాలా మంది నేర్చుకుంటారు ఈజీ డ్రైవింగ్ అంటే చక్కగా స్ట్రైట్కి వెళ్ళిపోయి చాలా మంది నేర్చుకుంటారు. మీ వాళ్ళు కూడా ఎవరైనా నేర్చుకున్నట్టయితే చెప్పండి. లేదంటే లేడీస్ ఇక్కడికి వచ్చి నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. 4000 అంటారు కానీ కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇక చూడండి ఎట్లా నేర్చుకుంటారు, ఈజీ. దాంట్లో కింద పడరు కాబట్టి. ఇక ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఈ సైడ్ చాలా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. ఇగో శిల్పారామం ఎంట్రన్స్. ఇక మార్నింగ్ వాకర్స్ అయితే చాలా మంది ఉంటారు. ఇక్కడ చాలా చాలా బిజినెస్లు అయితే ఉన్నాయి రియల్ ఎస్టేట్ తో పాటు. అన్ని కూడా చూద్దాము. అపార్ట్మెంట్లు, రెసిడెన్షియల్. ఇక ఇటు సైడ్ కూడా సర్కార్ సెట్లు చాలా ఉంటాయి, మీకు తెలుసు అందులో ఏం జరుగుతుందో. ఇక దీనికి మూసి కానుకొని ఇక్కడ కూడా ఇటువైపు కూడా పార్క్ ఉంటది, అలాగే ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఉంటది ఇందులో. రోడ్లు కూడా బాగుంటాయి. ఒకప్పుడు ఇందులో అంతా డ్రైవింగ్ నేర్చుకునేది, కొంతమంది పిల్లలు రేసింగ్ చేసేది, ఇట్లా ఇన్ని రకరకాలుగా జరిగేది. ఇప్పుడు అయితే ఆ రేసింగ్లు గీసింగ్లు బంద్ అయినట్టు ఉన్నాయి. ఇంకా దీంట్లో డీమార్ట్ కూడా ఉంది. ఇది డీమార్ట్ స్పెషల్ ఏంటంటే చాలా పెద్ద డీమార్ట్. మామూలుగా డీమార్ట్లు మనకి ఎలా ఉంటాయంటే 1-2 ఫ్లోర్లు ఉంటాయి, కానీ ఇందులో సింగిల్ ఫ్లోర్ మాత్రమే ఉంటది, చాలా వెడల్పుగా ఉంటది. ఇక మీకు ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే శిల్పారామం ఎండులో ఫంక్షన్ హాల్ ఉంటుంది, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇందులో ఎవరైనా ఫంక్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది కేసీఆర్ హయాంలో కట్టించారు ఈ ఫంక్షన్ హాల్. ఇక్కడ దీనికి గిరాకీ లేక అసలు ఫంక్షన్లే జరగక ఉంటే ఇక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, కాల్ అని, నెంబర్లు అని అక్కడక్కడ బోర్డు పెట్టడం జరిగింది. ఈ మధ్యన కొన్ని జరుగుతూ ఉన్నాయి. మీరు ఎవరైనా చేసి ఉంటే ఇందులో ఫంక్షన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దీని బ్యాక్ సైడే మనకు సబ్ స్టేషన్ ఉంటుంది, అంటే కరెంట్ స్టేషన్ అంటాం కదా, అది కూడా దీని బ్యాక్ సైడే ఉంది. ఇగో దానికి ఆనుకొని అవతల వైపు ఇక మనకు మూసి సుందరీకరణ పార్క్ అయితే ఉంటది, చాలా లెంత్ ఉంటది ఇక్కడ కూడా. ఇక్కడ ఈ ఏరియాలో నేను కూడా చాలా మందికి డ్రైవింగ్ అయితే నేర్పించడం జరిగింది. అంత ఖాళీగా ఉండేది కాబట్టి అప్పుడు, ఇప్పుడు అయితే లేదు. ఇక పోలీసింగ్ కూడా ఉంటది ఇందులో. నైట్ కాగానే పోలీసులు కూడా తిరుగుతారు. ఇక చూడండి అపార్ట్మెంట్లు ఎట్లున్నాయో. రెసిడెన్షియల్ ప్లస్ రియల్ ఎస్టేట్ ప్లస్ హోటల్స్ చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు అటువైపు ఉప్పల బాగాయత్తులనేమో హోటల్స్, వైన్స్, ఓయోలు, ఇక మళ్ళీ పీజీలు పెట్టొద్దని ఉంది. బట్ దీంట్లో అలాంటి ఏం లేవు అనుకుంటే, ఎక్కడ బోర్డులు కనిపించలేదు. దీంట్లో అన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాము. అలాగే ఏతర్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. ఏతర్ ఎలక్ట్రికల్ స్కూటర్ ఎవరైనా వాడుంటే దాని పనితీరు అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మనకు పొద్దునే వాకర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి పచ్చిగడ్డి జ్యూసు, జొన్నగడ్డి జ్యూసు, ఈ అలాంటి అన్ని కూడా అమ్ముతా ఉంటారు. వరిగా ఇగో రాగి జావలు, గీగి జావలు. ఇగో ఇది ఉంది కదా, ఇది లోపలికి పోతే ఓపెన్ ఎయిర్ జిమ్ ఉంటది. వాకింగ్ ట్రాక్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటది. ఇంతకుముందు నేను పోయినా. దాని సపరేట్ వీడియో మళ్ళీ ఇంకోసారి చేస్తా. పార్క్ ఇటువైపు అటువైపు మొత్తం కూడా ఒకసారి చేస్తా. ఇంకా ఈ చెట్ల పదంలోకి మీరు ఎప్పుడైనా వచ్చారా, ఏమైనా చూసారా? ఇగో ఈ సర్కారు చెట్లు కనిపిస్తున్నాయి కదా, కథలుగా చెప్తుంటారు వీటి గురించి. నేనైతే రాలేదు. నేను ఎప్పుడో అప్పట్లో వచ్చేవాడిని డ్రైవింగ్ నేర్పించేటప్పుడు. స్టార్టింగ్ లో ఇక్కడ బోర్డు ఏమనుకున్నాను, ఒకసారి బోర్డులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియాలో బోర్డులు కనిపించడమే తక్కువ కనిపిస్తాయి. చూద్దాం. కాదు కానీ ఇక్కడ 5 బ్రిడ్జెస్, మూసి మీద 5 బ్రిడ్జెస్ అయితే వేస్తా ఉన్నారు. వాటికి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ అది. అవే లేదు, ప్లానింగ్ ఉంది కానీ అది వేయలేదు. ఇప్పుడు ఆడ కట్టింది కూడా, అది కూడా అదే కదా, 5 ఇట్లలో ఒకటి అది. ఇంకా మనం ముందుకైతే వెళ్దాము. ఇదంతా కూడా ఇది రపరాప వెళ్ళిపోతుంది. మొత్తం స్ట్రైట్ రోడ్ అనమాట. అంటే శిల్పారామం పక్క నుంచి డెడ్ ఎండ్ వరకు పోయే స్ట్రైట్ రోడ్ ఇది. చాలా ఫ్రీగా ఉంటది. ఇప్పటికీ స్టిల్ ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు, కారు పార్కింగ్ చేసి ప్రేమ పాఠాలు నేర్చుకునే వాళ్ళు,
బైకులు పార్క్ చేసి ప్రేమ పాఠాలు నేర్చుకునే వాళ్ళు మస్తు మంది ఉంటారు. ఇగో ఈ పక్కనే మూసి చాలా అద్భుతంగా ఉంటది, లెంతీగా ఉంటది పార్క్ దాని పక్కనే. ఇటు నుంచి పోతే మనం డైరెక్ట్ ఆడి కనెక్ట్ అయితే ఏది ముషారాం బాగుంది కదా బ్రిడ్జి కొలగొట్టుకుంది, ఆడి కనెక్ట్ అయితే. ఇక ఈవినింగ్ వస్తే ఆ నేరాల ఘోరాలు మనం చూడలేమని పాపం వాళ్ళు కెమెరాలో పడతారని నేను మార్నింగే వచ్చిన, ఏమనుకోవద్దు. 10 o'clock అవుతుంది, 29th January. ఆ స్టేట్ కానీ డెడ్ అని చెప్పాలి, అట్లా చూడాలి కదా పిల్లలు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఈ డెడ్ ఎండ్ ఓకే, ఇదంతా కూడా అవతల ఎన్టీఆర్ నగర్ కేసీఆర్ నగర్ ఉంటుంది, సంథింగ్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ కేటీఆర్ నగర్ అట మావాడు అంటాడు. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఈ ఉప్పల్ బగాయతులు ఏమి లేకముందు మాత్రం ఇటు వచ్చిన, ఆ తర్వాత ఇంకా డెడ్ ఎండ్కి రాలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చినావు మరి? ఇప్పుడు ఓన్లీ వీడియో చేయడానికి వస్తున్నా. ఇక్కడ చాలా ఖాళీ ల్యాండ్ ఉంది, డాటా రోడ్స్. కాకపోతే ఇది కొంచెం ఇట్లా బాని హెచ్ఎండి వాటర్ ట్యాంక్ అయితే ఉంది లోపల. ఇక దీంట్లో కన్స్ట్రక్షన్స్, రెసిడెన్షియల్స్, ఇక మిగతా బొచ్చడి బోలు ఉన్నాయి, అవన్నీ కూడా చూసుకుంటూ పోదాము. ఇక ఉప్పల్ బగాయత్తులో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇటువైపు ఏమో రియల్ ఎస్టేట్ ఆఫీసులు ఎక్కువ ఉన్నాయి, అటువైపు ఏమో రియల్ ఎస్టేట్ చేసే మీడియేటర్లు ఎక్కువ మంది ఉంటారు, ఛాయ్ తాగడానికి దానికి దీనికి అన్నట్టు. ఇగో ఇక్కడ కూడా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, 2-wheeler డ్రైవింగ్. ఇది మనకు తెలియదు, ఇదే సంస్థ, ఇదొక సంస్థ. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ అయితే అంటే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాస్ ప్రెసెంట్ ఈస్ట్ సిటీలో అంటే ఇవే. పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా కడతా ఉన్నారు. ఇక్కడ కూడా ఇటువైపు కూడా డ్రైవింగ్ నేర్పిస్తున్నారు, మరి నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకంటే వీళ్ళంతా డ్రైవింగ్ నేర్చుకునే బ్యాచే. నేనంటే ఇటు లోపలికి ఎప్పుడు రాలేదు కాబట్టి మనం ఇగో ఇక్కడ వరకు వచ్చినాం. ఇక్కడ నుంచి మళ్ళీ అంబర్పేట, రామంతపూర్ పోవచ్చు. ఇగో డిమార్ట్ దాటి ఎదురుగానే క్రాస్ రోడ్ ఉంటది, రైట్ కట్ ఉంటది. ఇగో ఈ గడ్డగా ఎత్తులాగుంది కదా, ఇదే. ఇటు పోతే మళ్ళీ రామంతపూర్ లోపలికి వెళ్ళిపోతాం, ఇండస్ట్రియల్ ఏరియా లోపలికి, షార్ట్ కట్ అన్నట్టు. ఇది డిమార్ట్. ఈ డిమార్ట్ చాలా చాలా బాగుంటది. ఎవరైనా వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కూడా చాలా సార్లు వచ్చాను. అంటే ఒకటే ఫ్లోర్ ఉంటది, అడల్పుగా బాగా ఉంటది, ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మనకు. ఇక ఇది ఆకాశ ఆర్మీయంగా అనిపిస్తుంది కదా అపార్ట్మెంట్. ఇగో ఈ అంతా రెసిడెన్షియల్స్ ఇవన్నీ ఓకే. ఇటు సైడ్ రెసిడెన్షియల్స్, అపార్ట్మెంట్లు లేవు, అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. అటు సైడ్ ఏమో కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా ఇందులో మాకు తెలవని మీకు తెలిసిన ఏమేమి ఉన్నాయి అనేది కామెంట్ చేయండి. ఓయో రూమ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, ఓయో రూమ్స్, హోటల్స్. ఇది వచ్చేసి క్రౌన్ ఈస్ట్ అట, వాసవి వాళ్ళది. వాసవి వాళ్ళు చాలా చాలా పెద్ద సంస్థ, మీ అందరికి తెలిసిందే. దీని పేరు క్రౌన్ ఈస్ట్ అని పెట్టుకున్నారు. ఆగో ఓయోలు ఉంటాయి, అటువైపు అయితే ఓయోలు లేవు, వాటికి ఎలవ లేవు అని పెట్టిర్రు. వైన్స్ గీన్స్ కానీ వైన్స్ అయితే పెట్టేశారు. మీకు ఇంతకు ముందే చెప్పిన వైన్స్ అనేది నిత్యావసర దుకాణం. ఇగో ఇది రోడ్డు. ఇక్కడ మటన్ షాప్ కూడా ఉంది చిన్నది. ఇది వచ్చేసి సుమేరు ప్రవర కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఈ అపార్ట్మెంట్. ఇలా ఆల్రెడీ ఎవరైనా రెసిడెన్షియల్స్ లో ఉంటే ఇక్కడ మెయింటెనెన్స్ ఎలా ఉంది, అంటే కంఫర్ట్ ఉందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఫైర్ స్టేషన్ కూడా ఉంటది, అగ్నిమాపక కేంద్రము. ఉప్పల కాదు, ఉప్పలేనా? ఓకే, లక్కీగా ఉప్పలే. మామూలుగా అయితే ఈ అగ్నిమాపక కేంద్రాలు ఎలా ఉంటాయి అంటే ఒక ఏరియాలో ఇంకో ఏరియాలో పెడతారు. మరి ఇక ఉప్పలకి దగ్గరలోనే ఉంది కదా. ఇగో గౌడ్ హాస్టల్, గౌడ్ హాస్టల్ ఇది చూస్తున్నారు కదా, థర్డ్ సెట్ బొమ్మేసింది, వాళ్ళదే అనుకుంటా బిల్డింగ్ 100%. దీంట్లో మరి ఎలా ఉంటది ఏంటి, కమ్యూనిటీ హాస్టల్స్ ఉంటాయి, రెడ్డి హాస్టల్ అని, గౌడ్ హాస్టల్ అని, ఇట్లా వాటిలలో ఎలా ఉంటది, డబ్బులు తీసుకుంటారా, ఆ కమ్యూనిటీ వాళ్ళకు ఫ్రీగా ఇస్తారా, లేకపోతే నామినల్ ప్రైస్ తీసుకుంటారా అనేది కామెంట్ చేయండి. ఇదంతా ఇది దీంట్లో సాయి చరణ్ డెవలపర్స్ అని రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉంది. దీని పక్కన ఇంకో ట్యాంక్ కూడా ఉంది మనకి. ఈ ట్యాంక్ పక్కన నేను రివర్స్ ట్రైనింగ్ ఇచ్చేది, ఇప్పుడు అంటే ఇది మారిపోయింది.
ఇక వినాయక చవితి వస్తే ఇక్కడ మీకు ఫేమస్ బాగా తెలుసు బొచ్చుడు ఆ, మనకు ఏమంటారు ఒక్కసారి ఈ రోడ్లకు పోని చెప్తా అలా వాళ్ళ ఆ, ఆ, వినాయకులు చేస్తా ఉంటారు చాలా 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 బిజినెస్ అయితే నడుస్తూ ఉంటది. మెట్రో ల్యాండ్ అయ్యో ఇప్పుడు ఇది ఉంది కదా, మనకు మామూలుగా బస్ డిపోలు చూస్తూ ఉంటాము, మెట్రో డిపో, మెట్రో ట్రైన్ కూడా డిపో అనేది ఉంటది. నాగోల్లో ఉంటది, అది దాని గోడే ఇది. ఓకే, ఇటు పోని ఒక్కసారి. ఇక మనం మెయిన్ రోడ్ లోనే వస్తున్నాం కాబట్టి ఒకసారి సైడ్ కూడా కొడదామని ఒక లెఫ్ట్ అయితే ఇటు రైట్ అయితే కొడుతున్నాము. ఈ పక్కన పెద్ద హార్డ్వేర్ షాప్ అయితే ఉంది. ఇగో ఇది గోడం లాగా ఉంది కదా, ఇది మొత్తం కూడా హార్డ్వేర్ షాప్ చూస్తున్నారు కదా. ఇంకా బాక్స్ క్రికెట్ చాలా చాలా ఫేమస్. బాక్స్ క్రికెట్ మీరు ఎప్పుడైనా ఆడుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదంతా ప్లైవుడ్ షాప్, ఇది మొత్తం ప్లైవుడ్స్ ఉన్నాయి. ఇగో మొత్తం ప్లైవుడ్స్. యువతల శ్రీరస్తు కన్వెన్షన్ హాల్, ఉప్పల్లో కన్వెన్షన్ హాల్ పెద్దగా లేవు, ఇది ఒకటే ఉంది. అవతల వైపు అయితే లేదు. శ్రీరస్తు కన్వెన్షన్ హాల్, ఎవరైనా ఫంక్షన్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇగో చూడండి బాక్స్ క్రికెట్, ఉదయాన్నే కాబట్టి ఎవరు లేరు. బాక్స్ క్రికెట్ ఇది. ఇక దీంట్లో కూల్ డ్రింక్స్ ఉంది, గోడౌన్ కూడా ఒకటి ఉంది, చూపిస్తా. ఇగో లిబాన్ కంఫర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పరుపులది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకుంటా యూనిట్. ఈడ కొత్తది గోడౌన్ కడుతున్నారు. ఇదంతా గోడౌన్. ఇగో ఇది కూల్ డ్రింక్స్ అని చెప్పాను కదా, రిఫ్రెష్ 24/7. దీంట్లో మొత్తం కోకా కోలా వాళ్ళది, థమ్స్అప్ అంటే వాళ్ళదే కదా, దానికి సంబంధించిన గోడౌన్ ఇది. ఇగో శిల్పారామం మినీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ దగ్గరకి అయితే వచ్చినాము. మళ్ళీ ముందరకు పోయి మళ్ళీ ఇంకో లెఫ్ట్ కొట్టేసి అటు వెళ్ళిపోదాం. ఆ చివరికి వెళ్ళిపోతాం అంటే మన వీడియో అయిపోతుంది. ఉప్పల్ బగాయత్ phase 2 ఇది. ఇక్కడ ఎవరైనా ల్యాండ్ రియల్ ఎస్టేట్ వారు ఉంటే ల్యాండ్ రేటు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక ఏతర్ సర్వీసింగ్ సెంటర్ ఉంది ఇటు కొట్టు. ఏతర్ సర్వీసింగ్ సెంటర్, ఎందుకంటే ఎలక్ట్రికల్ స్కూటర్లకు సర్వీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని మీద లక్షల్లో కామెంట్ వస్తాయి. మరి ఏతర్ బండ్లు మీకు ఎలా ఉన్నాయి ఏంటి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీకు వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏతర్ సర్వీసింగ్ సెంటర్ ఇది. ఇక్కడ బర్ల సర్వీసింగ్, బర్రెలు ఉన్నాయి చాలా. పాలు అమ్ముతారు అనుకుంటా. ఇగో బర్రెలు చాలా ఉన్నాయి, పాలు వీళ్ళు దొరికేటట్టున్నాయి. ఇంకా ఇటంతా కూడా లెఫ్ట్ రైట్ కూడా రియల్ ఎస్టేట్ ఆఫీసులే ఉన్నాయి. ఇది రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఇక్కడ శ్లోక ది స్కూల్ కూడా ఉంది ఒకటి, చిన్నపిల్లల స్కూల్ కదా. శ్లోక అంటే చిన్నపిల్లలది కానీ చాలా పెద్దగానే ఉంది కదా. ఇది చిన్నపిల్లలు కదా, పెద్దలతో నాకు తెలియదు ఎంతవరకు ఉంది స్టడీ. ఆగు చూద్దాం. శ్లోక ఏం లేదా, అక్షరాభ్యాసం లేదన్నా ఎన్ని క్లాసెస్ వాళ్ళనే అడిగి చెప్తా. మీకు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఉప్పల్ బగాయత్లో phase 1 లో శ్లోక ఉంది. ఇగో ఈ గ్రౌండ్ కూడా వాళ్ళదే, బాక్స్ క్రికెట్ లెక్క పెట్టుకున్నారు. ఇదంతా వినాయకులను చేసే గోడౌన్ ఇది. ఇగో గణేష్ నిమజ్జనాల సీజన్ లో ఇక దుమ్ములు వేసిపోవచ్చు ఇక్కడ లెఫ్ట్. ఇగో ఆల్రెడీ ఇక్కడ అన్ని పాతవి ఉన్నాయి గణేషులు. ఇగో బిల్డింగ్ ఒకటి, సురాపానం బార్ అండ్ కిచెన్ అని కూడా ఒకటి ఉంది. మంచి పేరు పెట్టిండు మనం. ఇంకా ఇక్కడ టిఫిన్ సెంటర్లు అవి ఇగో అటువైపు ఒక ఓయో ఉంది. టిఫిన్ సెంటర్లు అయితే ఇక్కడ చాలా చాలా ఉంటాయి. టిఫిన్, టీ అంటే మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటాయి అన్నట్టు. ఇక ఈడ నాగోల్లో మెట్రో అండ్ బగాయత్లో ఫేమస్ ఏంటంటే 20 రూపాయల టిఫిన్లు. ఇక ఈ చిన్న బండ్లు ఉంటాయి కదా, బాగానే ఉంటాయి నీట్గా ఈ బండ్లలో. ఇటు ఒకటే ఒక కార్ల షోరూమ్ ఉంది, ఇంకోటి అవతల 2 ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఏం లేవు. ఆగో అటు కనిపిస్తుంది కదా phase 1, ఇది phase 2 అని ఉందా అనుకోవాలి మనం. అంతే, అదేమో phase 1. అగో ఎదురుగా కనిపిస్తుంది కదా phase 1. ఓకే, ఇదేమో phase 2. ఇగో ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ అసోసియేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఉప్పల్ బగాయత్కి సంబంధించిన ఫుల్ వీడియో. ఇక మొత్తం కూడా చాలా చాలా బిజీ లైన్. ఇగో ఇక్కడ టిఫిన్స్,
ఇక్కడ ఈ మధ్యన పబ్బులు కూడా కట్టారు నాగోల్లో. మరి ఉప్పల్ బగాయత్ వాళ్ళు లేదంటే ఇది చాలా డెవలప్ అవుతుంది, మొత్తం చాలా రిచ్ పీపుల్ వస్తున్నారనో తెలియదు. ఈ పక్కనే మెల్డ్ హాసా, నాకు ఇంగ్లీష్ ఎక్కువ రాదు, మెల్డ్ హాసా అని ఉంది పబ్బు అంట ఇది. మీకు దీని గురించి తెలిసే కామెంట్ చేయండి. అలాగే ఎస్విఎం గ్రాండ్ ఉంది కదా, నాగోల్ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది కదా, దాంట్లో పక్కన ఎస్విఎం గ్రాండ్ లో కూడా వేవ్ పబ్ అని ఉంది. ఈ రెండిట్లో ఏది బాగుంది అనేది కామెంట్ చేయండి. పక్కనే పెట్రోల్ బంక్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. వీడియో క్లోజ్ చేస్తున్నా. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.